ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. శ్రీ విష్ణు సహస్రనామంలో ఇది 3వ శ్లోకం. భీష్మ ఉపదేశంలో భీష్మ స్తవరాజం వింటూ శ్రీకృష్ణుడు ధ్యాన నిమగ్నుడయ్యాడు అని తెలుసుకున్నాం. తర్వాత కృష్ణుడు మెల్లగా బాహ్య ప్రజ్ఞ పొంది ధర్మరాజుతో అంతటి ధర్మవేత్త నుండి ధర్మ విశేషాలను తెలుసుకోమని ప్రోత్సహించాడు. అప్పుడు ధర్మరాజు వినయంగా, కృష్ణ, ఆ మహితాత్ముణ్ణి తప్పక దర్శిస్తాను. అయితే నీవు ముందు నడవాలి అని నా మనసు కోరుతోంది. బ్రహ్మమయుడవైన నిన్ను చూడాలని ఆయన కూడా కోరుతూ ఉంటాడు అని ప్రార్థించాడు. కృష్ణుడు సరేనన్నాడు. కృష్ణ సాత్యకులు ఒక రథం మీద, ధర్మజ అర్జునులు ఒక రథం మీద, భీమ నకుల సహదేవులు ఒక రథం మీద, కృప యుయుత్సు సంజయులు వేరొక రథం మీద, ఇలా 4 రథాల మీద బయలుదేరి భీష్ముడున్న చోటికి కొంత దూరంగానే రథాలు దిగి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళారు. అప్పటికే అక్కడున్న వ్యాసుడు మొదలైన మహర్షులందరికీ నమస్కరించి తగిన విధంగా భీష్ముని దర్శించి ఆయన చుట్టూ కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు పరితప్త హృదయంతో ఆయన శారీరక బాధలను గురించి ప్రస్తావించి, ఈ స్థితిలో కూడా ఇంత ప్రశాంతంగా ఉండడం నీకు మాత్రమే చెల్లింది అని ఆయన సహన గుణాన్ని కీర్తించాడు. చిన్నప్పటి నుండి ఆయన సాధించిన జ్ఞానాన్ని, తేజస్సును, కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని, అన్ని భోగాల మధ్య ఉండి కూడా ఏమీ అంటకుండా ఉన్న అసంగత్వాన్ని, అన్నింటినీ మించి శరతల్పం మీద ఉండి ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ నరక బాధలను అనుభవిస్తున్న తీరును పేర్కొని అష్టవసువులలో ఒకడైన అతని దైవత్వాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. ధర్మరాజును చూపి, బంధువధ దుఃఖంతో తల్లడిల్లుతూ ఉన్న ఇతని ఆర్తిని నీ పుణ్యవాక్య సంపత్తితో ఉపశమింపజేయి. మీ వంటి వారి అద్భుత విజ్ఞాన జ్యోతికి ఫలం ఇటువంటి ధర్మాత్ముల శోక మోహాంధకారాన్ని తొలగించడమే గదా అని అన్నాడు. అప్పుడు భీష్ముడు కొద్దిగా తల పైకెత్తి, కృష్ణ, సృష్టి స్థితి లయాలకు కర్తవైన నీవు అందరి బాధలు తొలగించగలవాడవు. నాకు మేలైనదేదో మనసు పెట్టి చూడు అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అచల భక్తి నిత్యంబునాయందు నీకు కలిమిజేసి నీ అంతరంగమున నాదు దివ్య రూపంబునొలయించితిన్ ప్రమోద భాజనం వైతి భీష్మ తపస్వరూపా. తపస్సే నీ ఆకారంగా ధరించి ఉన్నటువంటి ఓ భీష్మ, నీవు నీ అనన్య భక్తితో నన్ను ఆరాధించావు, నన్ను సంతృప్తుణ్ణి చేశావు. నేను నీ హృదయంలోనే నిలిచాను. ఇంక నీకు వేరే మేలు ఏది అవసరం లేదు. ఇక 56 రోజులకు ఉత్తరాయణం వస్తుంది. నీకు పునరావృత్తి రహిత స్థితి లభిస్తుంది. ఇదిగో వసువులు నీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నీవు వెళ్ళిన తరువాత ఈ లోకానికి నీ జ్ఞాన రాశి అందదు గదా అన్నాడు. ఆ వాగమృతంతో భీష్ముడు పరవశించాడు. కృష్ణ,
నీ వాక్య వైభవంలోనే సమస్త జ్ఞానము ఇమిడి ఉంది. ధర్మరాజుకు ఏది అవసరమో అది నీవే చెప్పరాదా? నీవుండగా నేను చెప్పడం గురువుండగా శిష్యుడు చెప్పినట్లవుతుంది గదా! అదీగాక విష అగ్ని సమానాలైన ఈ బాణాలు నా శరీరంలో నాటుకొని ఉన్నందువల్ల శరీరం స్వాధీనంలో లేదు. దౌర్బల్యం వల్ల నాలుక పిడుచగట్టి కంఠస్వరం పట్టుదప్పి మాటలలో స్పష్టత కూడా లేదు. ఇక మనస్సు, బుద్ధి కూడా చురుకుగా పని చేయడం లేదు. నా అశక్తతను గమనించవయ్యా అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, కురువంశ ధురంధరుడవైన నీ వినయం నాకు అర్థమైంది. నీకు 3 వరాలిస్తున్నాను. ఒకటి, బాణ వేదన లేకుండా చేస్తున్నాను. దానితో శరీరం స్వస్థంగా ఉంటుంది. 2, ఆకలి దప్పులు లేకుండా చేస్తున్నాను. దానితో దౌర్బల్యం ఉండదు. ఇక మూడవది, మనోబుద్ధి శక్తులు కూడా వాటికి కూడా ఆటంకం లేకుండా చేస్తున్నాను. దానితో ప్రతి విషయం నీకు స్పష్టంగా తెలుస్తుంది అని అనుగ్రహించాడు. వ్యాసాదులందరూ ఈ మాటలు వింటూ శ్రీకృష్ణ అనుగ్రహాన్ని బహుధా ప్రశంసించారు. అప్పటికి సాయంత్రమైంది. మునులందరూ సంధ్యాకాలం అయింది అని సూచిస్తూ భీష్మ, ధర్మజ, శ్రీకృష్ణులకు తెలుపుతూ కదులుతూ ఉండగా అందరూ వారికి నమస్కరించారు. రేపు వస్తాం అని చెబుతూ వారు సాగిపోగా కృష్ణాదులు కూడా భీష్మునితో అదే విధంగా చెబుతూ ప్రదక్షిణంగా సాగి మెల్లగా రథారూఢులై నగరానికి చేరుకున్నారు. క్రమంగా చంద్రోదయమైంది. అందరితో పాటు ధర్మరాజు మనస్సు కూడా ప్రసన్నమైంది. ఓం నమో వెంకటేశాయ.